హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకున్న నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన సంస్థ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, అలాగే డిప్లొమా పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను క్లియర్గా చెప్తున్నాను, క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మాత్రమే వీడియో చూడండి, లేదా డిప్లొమా పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. ఓకే, సో నేను ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా సెట్ చేయడం జరిగింది స్టార్టింగ్లోనే. సో టైం వేస్ట్ చేసుకోవద్దు గైస్. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, నేచర్ ఆఫ్ రోల్స్ ఏంటి, ఇవన్నీ గురించి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, జాబ్ ఆపర్చునిటీ కాదు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో 2022 నుంచి 2025 బ్యాచ్ వరకు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. ఓకే, డిప్లొమా పూర్తి ఖాళీగా ఉన్నారు 2022 నుంచి 2025 వరకు బ్యాచ్ వరకు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఓకే, సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. ఆఫీషియల్ నోటిఫికేషన్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఈ లింక్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్ పేజ్ చేస్తాను, అది క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చూసుకున్నారు ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా అప్రెంటిస్షిప్ పీడిఎఫ్ ఫైల్, బానూర్ యూనిట్ అంటే సంగారెడ్డిలో పోస్టింగ్. సో ఇది క్లిక్ చేసి మనకు యాక్చువల్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనకు భారత్ డైనామిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ అమెండ్మెంట్ యాక్ట్ 1973 ప్రకారం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 29 సెప్టెంబర్ రోజు అయితే రిలీజ్ అయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీరేంటంటే భారత్ డైనామిక్స్ లిమిటెడ్ బానూర్ సంగారెడ్డిలో ఈ పర్టికులర్ కోడ్, భారత్ డైనామిక్స్ సంబంధించిన ఇది పర్టికులర్ కోడ్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. పాస్అవుట్ క్యాండిడేట్స్ వచ్చి నవంబర్ 2022 నుంచి 2025 మధ్యలో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో ఈ ప్రతి ఒక్క బ్యాచ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. మెకానికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో మనకు 34 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ సంబంధించి మనకు 14 వేకెన్సీస్. గ్రాడ్యుయేషన్ 34, టెక్నీషియన్కి సంబంధించి కేటగిరీ 2 వచ్చేసి 14 వేకెన్సీస్. ఈసీ విభాగంలో 24 వేకెన్సీస్ ఉన్నాయి. అదే టెక్నీషియన్కి 5 వేకెన్సీస్. అలాగే ట్రిపుల్ ఈ విభాగంలో ఎటువంటి వేకెన్సీ లేదు గ్రాడ్యుయేట్కి. టెక్నీషియన్కి 4 వేకెన్సీస్. కెమికల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ గ్రాడ్యుయేట్కి, 2 వేకెన్సీస్ వచ్చి టెక్నీషియన్కి, 1 వేకెన్సీ ఈఐఈ అలాగే 1 వేకెన్సీ టెక్నీషియన్. టోటల్ 60 వేకెన్సీస్ వచ్చి గ్రాడ్యుయేట్కి, టెక్నీషియన్ 26 వేకెన్సీస్ అనమాట. సో మంత్లీ స్టైఫండ్లోకి వెళ్ళిపోతే 9,000 వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఇస్తారు. 8,000 వచ్చేసి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జాబ్ ఆపర్చునిటీ కాదు, ఇది అప్రెంటిస్షిప్ అని చెప్పి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఎవరైతే 2022 నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నారో, ఎటువంటి జాబ్ లేకుండా వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ టు యువర్ కెరీర్ గైస్. ఇందులో చేసిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కళ్ళెత్తుకొని తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ అప్రెంటిస్ చేసిన వాళ్ళకే ఉంటుంది. సో మంచి డిమాండ్ అయితే ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్ కూడా తీసుకుంటాయి. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చేసి తీసుకోవడం జరుగుతుంది. టెక్నీషియన్కి వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్రెంటిస్షిప్ రూల్స్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలా. క్లాజ్ 4 ప్రకారం 1992 ప్రకారం అమెండ్మెంట్స్ ఏదైనా ఉంటే కూడా చేస్తారన్నమాట. మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలా. సో మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది పీరియడ్ అప్రెంటిస్షిప్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఎటువంటి ఎగ్జామ్ లేదు. జస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి మీ మార్క్స్ ఏవైతే వచ్చినాయో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మన బీటెక్ కానీ డిప్లొమాలో దాని బేసిస్ పైన మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండెడ్ క్యాండిడేట్స్ బై ఆఫీషియల్స్ భారత్ డైనామిక్ లిమిటెడ్. ప్రిలిమినరీ ఆఫర్స్ విల్ బి ఇష్యూడ్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి ఉంది. కేటగిరీ ఏ అంటే ఏంటంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద నేషనల్ వెబ్ పోర్టల్ అండ్ హ్యావింగ్ లాగిన్ డీటెయిల్స్. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఈ కేటగిరీ ఏకి సంబంధించి ఈ ఈ ఈ లిస్ట్ అంతా ఫాలో అవ్వండి. ఇదంతా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో కేటగిరీ బి కింద ఉన్న వాళ్ళంతా ఇలా ఫాలో అవ్వండి. ఓకే, ఈ వెబ్సైట్ లాగిన్ చేసి ఫాలో అవ్వాలి. కేటగిరీ ఏ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ లాగిన్ చేసి ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్టెప్స్. ఓకే, అప్లై చేయాలంటే ఏదైతే ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ ఏదైనా ఉంటే ఒకవేళ టీఏడిఏ అయితే ఇవ్వమని చెప్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సారీ,
సో నో బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అడ్మిసిబుల్. అవన్నీ ఏవి ఇవ్వరనమాట, లాడ్జింగ్ అని బోర్డింగ్ అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అప్రెంటిస్‌షిప్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేయండి అని చెప్పి అబ్జెక్షన్ పెడితే, అలాంటి దానికి ఏమి ఈ బీడీఎల్ అయితే ఏం చేయదని చెప్తుంది. జస్ట్ ఓన్లీ అప్రెంటిస్‌షిప్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆన్‌లైన్ స్టార్ట్ డేట్ అప్లికేషన్ 30th సెప్టెంబర్, లాస్ట్ డేట్ వచ్చి 10th అక్టోబర్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ భారత్ డైనామిక్స్ బానూర్ వచ్చి 14th అక్టోబర్. సో నాట్స్ పోర్టల్‌లో 10th అక్టోబర్, భారత్ డైనామిక్స్ లిమిటెడ్ పోర్టల్ వచ్చేసి 14th అక్టోబర్ అనమాట. ఓకే. సో అది. సో డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ సపరేట్లీ బై భారత్ డైనామిక్స్ లిమిటెడ్, బానూర్ సంగారెడ్డి ఫర్ షార్ట్ లిస్ట్ అండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ సపరేట్గా ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు, ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అవన్నీ అని చెప్పి. ఓకే. సో ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక స్టూడెంట్ క్వైరీ @boat అండర్ iPhones SRP.com, లేదా ఇక్కడ అప్లేస్మెంట్ @boat iPhone SRP.com, జనరల్ క్వైరీ vap@boat-srp.com, ఈ ఈమెయిల్ ఐడీస్కి మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఓకే, ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక. సో గైస్, సో ఇంకేంటంటే అప్రెంటిస్‌షిప్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్. సో మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కి సీడ్ అయ్యి ఉండాలని కూడా క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ప్రతి ఒక్కరు సీడ్ చేసేసేయండి అకౌంట్ని కూడా, సో దట్ వీళ్ళు ఏదైనా డబ్బులు వచ్చేటుంటే కనుక ఆ అకౌంట్లో వేస్తారు కాబట్టి ఆధార్ సీడింగ్ అయ్యి ఉండాలన్నమాట. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో గైస్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఏవైతే పూర్తి చేసుకున్న 34 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్కి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసీ వాళ్ళకు 24 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీ టెక్నీషియన్కి ఉన్నాయి. సో టోటల్ 60 వేకెన్సీస్, ఇక్కడ 26 వేకెన్సీ, అంటే 86 వేకెన్సీస్తో మన ముందుకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. సో చాలా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. 2022 నుంచి 2025 వరకు ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ఖాళీగా ఉన్నారో, ఎటువంటి జాబ్స్ లేకుండా ఇమీడియట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలో వారందరూ అప్లై చేసేసేయండి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. ఓకే. సో ఈ ఏదైతే వెబ్సైట్ ఇచ్చానో ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు లాగిన్ అయిపోయి మీరైతే అప్లై చేసేసేయండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈ బీడీఎల్ బానూర్ యూనిట్ అంటే సంగారెడ్డిలో ఉంది గైస్. సో ఈ యూఆర్ఎల్ టైప్ చేసి ఈ స్టూడెంట్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ లాగిన్, అలాగే ఫర్గాట్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి యాక్టివేషన్ లింక్ ఏదైనా పాస్వర్డ్ పంపిస్తే తర్వాత లాగిన్ చేయండి. న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసేసి ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేసి 12 డిజిట్ ఇస్తారు. సో అది జనరేట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అప్లై చేసేయండి ఈమెయిల్ ఐడి విత్ న్యూ పాస్వర్డ్. సో అండర్ అప్లై అగ్నెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీ సర్చ్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్, ఇది సర్చ్ చేసి అప్లై చేసేయండి. ఓకే. సో అది ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందో, ఒకవేళ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళేదంటే కేటగిరీ బి ఉంది, దీనికి సంబంధించి కేటగిరీ బిలో ఒకసారి చూసుకొని దీని ప్రకారం కూడా అప్లై చేసేయండి. ఓకే. సో గైజ్, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.